ఫిబ్రవరి 14th సీతారామం రీ రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? లాస్ట్ టైమ్ యాక్చువల్లీ ఆ ఫీలింగ్ తెలియక మిస్ అయ్యాను. ఈసారి అయితే నా వ్యాలంటైన్ కంపల్సరీ చూడడానికి ట్రై చేస్తాను. ఓకే, అంటే రీసెంట్ గానే రిలీజ్ అయింది కదా, మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు అంటే వేరే. యాక్చువల్లీ నిన్న రిలీజ్ అయిన మూవీ ఇప్పుడు రిలీజ్ అయినా ఫీలింగ్ ఉంటే ఎప్పుడైనా ఓకే, అంటే ఆల్రెడీ చూసారా సీతారామం? ఎనీ థియేటర్ లోనా లేదంటే బయట? ఓకే, ఇప్పుడు థియేటర్ లో చూస్తారా మరి? టైం ఓకే, అంటే ఆ మూవీలో ఫేవరెట్ సీన్స్ ఏంటంటే మూవీ ఎలా అనిపించింది మీకు? మూవీయా లైక్ చూడాల్సిన మూవీ. ఈ రోజుల్లో లవ్ కి మీనింగ్ ఇచ్చింది అంటే ఫిబ్రవరి 14 కి ఇంకా ఏ మూవీ రిలీజ్ చేస్తే బాగుంటుంది? సీతారామం ఒకటే. అంటే దానికి తోడు ఓయి ఓయి ఒకటి, తొలి ప్రేమ ఒకటి, తొలి ప్రేమ, సఖి, ఓయి కూడా, సిద్ధార్థ. సఖి కూడా మంచి సఖి మంచి మూవీ, కానీ సీతారామం మ్యూజికల్ గా లవ్ అంటే ఓయ్ సిద్ధార్థది ఓయ్ చూడలేదా మూవీ? చూసాను. అందులో లవ్ ఉందా? ఎక్కడుంది ట్రైన్ జర్నీ కనిపిస్తుంది. సూర్య సన్ ఆఫ్ కృష్ణ, ఇంకొకటి సూర్య సన్ ఆఫ్ కృష్ణ సూర్యది కూడా రిలీజ్ అవుతుంది కదా, రీ రిలీజ్. ఏమో నాకు ఐడియా లేదు. సీతారామం అయితే బెస్ట్ మూవీ, చూడొచ్చు. నా వ్యాలంటైన్ తోటి నేను ఖచ్చితంగా వ్యాలంటైన్ రోజు చూడాలి. మీ హస్బెండ్ తో చూస్తారా? ఓకే, అంటే మీ ఫేవరెట్ మూవీస్ ఏమున్నాయని, అంటే పాత మూవీస్ ఇవన్నీ చూస్తుంటే? హాయ్ చెప్పు, హాయ్ సే హాయ్. తినడానికి కాదు ఇది. హలో చెప్పు, హాయ్ హలో హలో. మీ ఫేవరెట్ మూవీ ఏంటండి? నా Old movie. ఫేవరెట్ ఖుషి, పవన్ కళ్యాణ్, ఇంకా సీతారాం మంచి మూవీ. పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ రీ రిలీజ్ చేస్తున్నారు కదా, చూస్తారా? చూడు ఎందుకు? అందులో చూడాల్సిన మ్యూజికల్ గానీ ఫీలింగ్ ఏముండదు. సీతారామం మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్? మీ హస్బెండ్? మా హస్బెండ్ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. మరి ఏం చేస్తారు వ్యాలంటైన్స్ డే రోజు? మీ హస్బెండ్ తోనే ఉంటారు, తిరుగుతారా? మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ.